బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, పరిశుద్ధ కన్య అయిన మరియమాత గర్భమును తన ప్రాభవముతో పండించిన పవిత్రాత్మ ఈ పీఠము మీద మేము సమర్పించు అర్పణలను కూడా శుద్ధీకరించి నీకు అంగీకార యోగ్యముగా రూపొందించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన ప్రవక్తలందరి సందేశములు అతని ఆగమమును ముందుగానే తెలియజేసెను. వర్ణనాతీతమైన ప్రేమతో కన్యమాత అతనిని గర్భమున మోసెను. అతని రాకడను బప్తిస్మ యోహాను ప్రకటించి అతడు రాగానే అతనిని ప్రజలకు చూపెను. మా మీద గల అపారమైన ప్రేమ వలన క్రీస్తు ప్రభువు తన జననమునకు సిద్ధపడుచున్న మమ్ము ఆనందముతో నింపెను. ఈ విధముగా అతని జనన పరమ రహస్యమును గురించి మిక్కిలి ఆనందముతో ఉన్న మేము మెలకువ కలిగి ప్రార్థించుటలోను అతని స్తుతులను పాడుటలోను నిమగ్నులమై ఉండుటను అతడు గాంచెనుగాక. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసనులతోనూ అధిపతులతోనూ పరలోక ధర్మలన్నింటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండినవి. మహోన్నతమున హోసన్నా. ప్రభు నామమున వేంచేసరి వారు ఆశీర్వదింపబడిన వారు. మహోన్నతమున హోసన్నా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా సర్వేశ్వరా, మీకే ఆరాధన, మీకే ఆరాధన. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును
పాప పరిహారమునకై చిందబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. సర్వేశ్వరా మీకే ఆరాధనా, మీకే ఆరాధనా. ఇది విశ్వాస రహస్యము, నా యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా భాగ్యేయ పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నెతల్లియగు మరియమాతతోనూ, ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్నడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షించండి. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించండి. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో పలికిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ తిరుసభ విశ్వాసమును వీక్షింపుము.
నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండును గాక. నీ ఆత్మతోనూ ఉండును గాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకొందము. లోకం యొక్క పాపములను పరిహరించడి వారా మాకు దయచూపండి. సర్వేశ్వరుని యొక్క గొర్రెపిల్ల లోకం యొక్క పాపములను పరిహరించడి వారా మాకు దయచూపండి. సర్వేశ్వరుని యొక్క గొర్రెపిల్ల లోకం యొక్క పాపములను పరిహరించడి వారా మాకు సమాధానము దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించడి వారు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలు కాను, కానీ మీరొక్క మాట పలికినచో నేను ఆరోగ్యం పొందుదును. క్రీస్తు శరీర రక్తం నిత్య జీవమును కాపాడును గాక. ఆమేన్. ఓ ప్రేమావతార రూపా, అంజనులు గైకొనుమా దేవా, అంజనులు గైకొనుమా దేవా. ఓ క్రీస్తు రాజాదిరాజా, ఓ ప్రేమావతార రూపా, అంజనులు గైకొనుమా దేవా, అంజనులు గైకొనుమా దేవా. నీవి ఇందులోనే పాలుగొనగా నాకర్హతేది నీ కరుణే గాక. నీవి ఇందులోనే పాలుగొనగా నాకర్హతేది నీ కరుణే గాక. భయభీతి అమరా బహుభక్తి మరలా చనుదేంతు స్వామి నిన్ను స్వీకరింప. భయభీతి అమరా బహుభక్తి మరలా చనుదేంతు స్వామి నిన్ను స్వీకరింప. ఓ క్రీస్తు రాజాదిరాజా, ఓ ప్రేమావతార రూపా, అంజనులు గైకొనుమా దేవా, అంజనులు గైకొనుమా దేవా. ఆత్మ శరీరములు అతి కల్మషములు మనవాకులెల్లా బహుగిల్మిషములు. ఆత్మ శరీరములు అతి కల్మషములు మనవాకులెల్లా బహుగిల్మిషములు. కరుణాలవాలా కనికరము చూపి నీవిందులో కొన నేర్పించు స్వామి. కరుణాలవాలా కనికరము చూపి నీవిందులో కొన నేర్పించు స్వామి. ఓ క్రీస్తు రాజాదిరాజా, ఓ ప్రేమావతార రూపా, అంజనులు గైకొనుమా దేవా, అంజనులు గైకొనుమా దేవా. నా ఆత్మశుద్ధి నే గోరు శరణు, నా రక్షకుని అయి నీ పంచచేరి. నా ఆత్మశుద్ధి నే గోరు శరణు, నా రక్షకుని అయి నీ పంచచేరి. భయభీతి అమ
జరుదేతు స్వామి నిను స్వీకరింప భయభీతి అమరా బహుభక్తి మరలా జరుదేతు స్వామి నిను స్వీకరింప ఓ క్రీస్తు రాజాది రాజా ఓ ప్రేమావతార రూపా అంజలు గైగొను మా దేవా అంజలు గైగొను మా దేవా నీవిందులనారే పాల్గొనగా నాకర్హతేది నీ కరుణే గాదా నీవిందులనారే పాల్గొనగా నాకర్హతేది నీ కరుణే గాదా భయభీతి అమరా బహుభక్తి మరలా చరుదీతు స్వామి నిను స్వీకరింప భయభీతి అమరా బహుభక్తి మరలా చరుదీతు స్వామి నిను స్వీకరింప ఓ క్రీస్తు రాజాది రాజా ఓ ప్రేమ అవతార రూపా అంజలు గైగొను మా దేవా అంజలు గైగొను మా దేవా. పునీత ఇన్యాసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయి కరుణించండి, క్రీస్తుని ప్రక్కల నుండి కారుపడిన నన్ను నీళ్ళ కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు ఓ చేయండి, నా మంచి చేసువా నా ప్రార్థన వినోదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మేము ఎడబాయినట్లు చేయకండి, శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము నేను మేము స్తుతింతురుగాక. ఆమేన్. పరిపూర్ణ ఫలం గల జపము. మహామధురముతో నిండిన మంచి చేసువా దాసుడనైన నేను దేవరవారి సముఖములో మోకాళ్ళ మీద నిలచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్లను తొలిచినారు, నా ఎముకలన్నీ ఎంచినారు అని దేవరవారిని గురించి పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శి వచించిన దానిని నేను జ్ఞాపకపరుచుకొని దేవరవారి యొక్క 5 గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోను దుఃఖముతోను నా అంతరంగమునందు విచారించి తలంపుచే ధ్యానించెడు. ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దేవప్రేమానుడు, సుకృత పుణ్యములను, నా పాపముల మీద నిజమైన మనస్తాపమును, వాటిని దిద్దుకొన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమందు ముద్రింపనవరింపవలెనని నా మంచి చేసువా దేవరి వారిని నా ఆత్మ యొక్క మేలైన ఆకాంక్షతో బ్రతిమాలి ప్రార్థించుచున్నాను. ఆమేన్. ఇదిగో ఒక యువతి గర్భవతి అయి ఉన్నది. ఆమె కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అను పేరు పెట్టుము. ప్రార్థించుదము. సర్వశక్తి గలవు సర్వేశ్వర, మా శాశ్వత రక్షణకు సంకేతముగానున్న దివ్య సత్ప్రసాదమును మేము స్వీకరించి ఉన్నాము. మాకు రక్షణమును దయచే ఉత్సవం దగ్గర పడు కొలది మేము భక్తి విశ్వాసములతో నీ కుమారుని జన్మదినోత్సవమును కొనియాడుటకు ఉత్సాహముతో ఉర్రూతలూగుచున్నాము. ఆ ఉత్సవమును కొనియాడు యోగ్యతను మేము మాకు దయచేయమని వేడుకొనుచున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ప్రియ సంఘస్థులారా,
మన క్రిస్మస్ పండుగ జరుపుకుంటానికి అతి చేరువలో చేరి ఉన్నాం. మంగళవారం అర్ధరాత్రి 2 గంటలకి దివ్య పూజా బలి ఇక్కడ జరపబడుతుంది. ఇది గమనించవలసిందిగా కోరుచున్నాం. ఖచ్చితంగా 2 గంటలకి జరపబడుతుంది. 12:30 గంటల నుంచి జపమాల ఆరాధన ప్రారంభించబడుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ జపమాల ఆరాధనలో పాల్గొనవలసిందిగా మరీ కోరుచున్నాం. ఎవరైనా కానీ కానుకలు కానీ ఏమన్నా మొక్కుబడులు కానీ ఎవరైనా సమర్పించుకోవాలనుకుంటే ముందుగా తెలియపరచండి. దాని గురించి మేము మీకు సహకరిస్తాము. ముఖ్యంగా సంఘస్థులందరూ కూడా మా సంఘ పెద్దలతో సహకరించవలసిందిగా మరీ కోరుచున్నాం. ఎందుకంటే నిన్న నుంచి మన చర్చిలో జరిగే ప్రతి ఒక్క పూజ కానీ ప్రార్థనలు కానీ అన్నీ కూడా యూట్యూబ్ లైవ్లో వెళ్తున్నాయి. ఆ లైవ్ రక్షకుని మాత ఆలయం యూట్యూబ్ ఛానల్లో లైవ్లో వెళ్తున్నాయి. ప్రతి ఒక్కరు కూడా గమనించండి. మరి ముఖ్యంగా ప్రతి ఆదివారం పూజలో పాడవలసిన పాటలు శనివారం సాయంత్రం ప్రాక్టీస్ జరుగుతుంది. ఈ ప్రాక్టీస్లో పాల్గొనండి. ఎందుకంటే లైవ్ వెళ్తుంది కాబట్టి ముందుగానే అనుకొని పాటలు పాడుకుంటే చాలా బాగుంటుంది. కాబట్టి సంఘస్థులందరూ కూడా మాతో సహకరించండి. మేము కూడా కోఆపరేట్ చేస్తాం. దీంట్లో ఎలాంటి అతీతం లేదు. ఎవరైనా పాడొచ్చు, ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. కాబట్టి గమనించండి. ఇంతే. మరియ తల్లి సన్నుతించెదం